హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. సఖియా ఎపిసోడ్ నెంబర్ 6. రాత్రి స్నిగ్ధ ఇంటికి వచ్చింది. అందరూ వెళ్ళిపోవడంతో ఇల్లంతా కామ్గా ఉంది. బ్యాగ్ సోఫాలో పెట్టి కాఫీ కలుపుకొని హాల్లో కూర్చుంది. లోపల ఎవరున్నారో కూడా తనకు తెలియదు, అక్కర్లేదు కూడా. అదొక రకమైన మానసిక స్థితిలో ఉంది తను. బెడ్రూమ్లోకి వెళ్ళి టవల్ తీసుకుంటుంటే కళ్ళకు చేతులు అడ్డం పెట్టుకొని పడుకొని కనిపించాడు నందు. ఎవరి కోసమో అతనికి దూరంగా ఉండలేదు కదా, తన భర్త అతను. అతని మీద ఆమె ప్రేమకు కొలమానమే లేదు, కొలవాలని కూడా ఆమె ఎప్పుడూ అనుకోలేదు. అందుకే టవల్ పక్కన పడేసి నందు దగ్గరికి వెళ్ళి నుదుటిని చెయ్యి వేసి చూసింది, జ్వరం ఏమైనా ఉందేమోనని. ఆమె స్పర్శకి కళ్ళు తెరిచి చూసి, నీతో మాట్లాడాలి స్నిగ్ధ అన్నాడు నందు. చెప్పు అంది వెంటనే. మనం ఇంకా పిల్లల కోసం ఆలోచిస్తే మంచిదని నా ఫీలింగ్ అన్నాడు నందు. అతను తన ఒపీనియన్ అడగడం లేదు, అతని ఆన్సర్ చెబుతున్నాడు. అది ఆమెకు అస్సలు నచ్చలేదు. ఎందుకు అలా మాట్లాడుతున్నాడో కూడా ఆమెకు అర్థం కాలేదు. అందుకే నమ్మలేనట్లుగా ఏంటి అంది. ఐ థింక్ వీ షుడ్ ప్లాన్ ఫర్ కిడ్స్ అన్నాడు నందు. నో వెంటనే చెప్పేసింది స్నిగ్ధ. వాట్ డూ యు మీన్ స్నిగ్ధ? కళ్ళు చిట్లించి చూశాడు నందు. నువ్వు వద్దు అని అన్నప్పుడు నేనేమీ అబ్జెక్ట్ చేయలేదు కదా నందు. మరి నేను వద్దు అన్నప్పుడు ఎందుకు నీకు ఇన్ని అబ్జెక్షన్స్ వస్తున్నాయి? అయినా నేనిప్పుడు బేబీని క్యారీ చేసేంత మెంటల్గా స్ట్రాంగ్గా లేను, నాకు కొంచెం టైం కావాలి అని స్థిరంగా చెప్పింది స్నిగ్ధ. ఆ మాట అతనికి ఎందుకో రుచించలేదు. దాంతో ముఖం అదో రకంగా పెట్టాడు. తనెలా ఉన్నా సరే తన సమాధానం అదే అనుకుందేమో కానీ లేచి ఫ్రెష్ అయ్యి వంట చేసుకొని తినేసి ప్లేట్ పడేసి వచ్చింది. డిన్నర్ చేసావా? హాల్లో టీవీ చూస్తూ అడిగాడు నందు. హా అంది స్నిగ్ధ. నాకిక్కడికి ఇచ్చేసేయ్ అని చెప్పాడు నందు. లేచి వెళ్ళి ప్లేట్లో పెట్టుకొని తినేసి పడుకునేటప్పుడు ఆ గిన్నెలన్నీ సింక్లో పడేసి డస్ట్బిన్ కూడా బయట పడేసేయి అని చెప్పాల్సింది చెప్పేసి ఎయిర్ డోప్స్ పెట్టుకొని కనెక్ట్ చేసుకొని ఇంకేం మాట్లాడేది లేదన్నట్లు రూమ్లోకి వెళ్ళిపోయింది స్నిగ్ధ. అది ఏమాత్రం ఊహించని అతను కళ్ళు తేలేసి ఆమె వైపు చూశాడు. ఎప్పుడూ ఆమె ప్లేట్లో పెట్టిస్తే తినడమే అలవాటు అతనికి. కానీ ఇప్పుడు ఏమీ అడగలేకపోయాడు. సైలెంట్గా వెళ్ళి అతను భోజనం చేసి రూమ్లోకి వెళ్ళేటప్పటికే నిద్రలోకి జారుకుంది స్నిగ్ధ. ఇక ఆ రోజు మొదలు చిన్న చిన్నగా పనులన్నీ అతనికి అప్పచెప్పడం స్టార్ట్ చేసింది స్నిగ్ధ. ఎప్పుడూ అలవాట్లేని పనులు కావడంతో అవన్నీ అతనికి చాలా చిరాగ్గా అనిపించాయి. ఆ విషయంగా 2-3 సార్లు ఇద్దరి మధ్య గొడవలు కూడా అయ్యాయి. అయినా కూడా స్నిగ్ధ ప్రవర్తనలో మార్పు రాలేదు. పైగా ఇంటి పనులు మొత్తం అతనికి అప్పచెప్పేసింది. వంట చేయడం, హాస్పిటల్కి వెళ్ళి రావడం వరకే తన పని. ఈవెన్ కారు కూడా తీసుకుని వెళ్ళడం మానేసి అతన్నే పికప్ చేసుకోవడానికి రమ్మని చెప్పేది. ఇదంతా ఎందుకు చేస్తుందో అర్థం కాకపోయినా నెమ్మదిగా ఆ పనులకు అలవాటు పడిపోతున్నాడు నందు. రోజులు ఇలా సాగుతుండగా ఓ రోజు పొద్దున్నే లేచి స్నిగ్ధకి వెజిటబుల్స్ కట్ చేసి పెట్టేసి తను జాగింగ్కు వెళ్ళాడు నందు. కూరలు అయిపోయాయి తెమ్మని స్నిగ్ధ ముందే చెప్పడంతో జాగింగ్ అయ్యాక సూపర్ మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెస్తుంటే అప్పుడే అతని ఎదురుగా కనిపించింది సమీర. ఒక క్షణం తనను అక్కడ చూసి తటపటాయించినా తాను చేస్తుందేం తప్పుడు పని కాదని క్లారిటీ రాగానే చిన్నగా నవ్వుతూ ఆమె వైపు చూశాడు. ఏంట్రా, బెండకాయలు కొనడానికి వచ్చావా అని వెటకారంగా అడిగింది సమీర. బెండకాయలు వేసుకుంటూ సమాధానమిచ్చాడు నందు. మంచిది, నిన్ను ఎంబీఏ చదివించింది ఇందుకేలా ఉంది. లక్షలు సంపాదిస్తున్నప్పుడే నీ పరిస్థితి ఇలా ఉంటే ఇక అవి లేకపోతే ఇంక తమరి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవడానికి కూడా భయమేస్తుంది నందు. సర్లే, ఆ కవర్ నాకివ్వు, లేతవి వేయకపోతే మళ్ళీ మీకు గొడవేనేమో అని వెటకారంగా నవ్వి చెప్పింది సమీర. ఆమె మాటలు అతనికి చాలా అసహనంగా అనిపించాయి. కానీ అతని అసహనం ఎవరి మీద చూపించాలో అర్థం కావడం లేదు, అంతే. తన ఇంటికి వెళ్ళేసరికి రెడీ అయ్యి శార్దుల్ కారులో ఆఫీస్కి వెళ్ళిపోతూ కనిపించింది స్నిగ్ధ. అది చూడగానే ఏదో తెలియని చిరాకు అతనిలో. అది అనుమానమా, అభద్రతాభావమా? అతనికే అర్థం కాలేదు. మరోవైపు నందుని సూపర్ మార్కెట్లో చూసిన విషయం గాలి ఊది మరీ తల్లికి చెప్పేసింది సమీర. అదే విషయం ఫోన్ చేసి మరీ కొడుకుని అడిగి, మొన్న మీ మామయ్య ఏదో మాల్కి వెళ్తే అక్కడ ఎవరో అబ్బాయితో కనిపించిందంట నీ పెళ్ళాం అని చెప్పి ఇది నీ బతుకు అన్నట్లు హేళన చేసినట్లుగా మాట్లాడి అతన్ని మరింత రెచ్చగొట్టింది లక్ష్మి. నిజానికి ఆ రోజు శార్దుల్తో బయటికి వెళ్తున్నట్లు నందుకు చెప్పే వెళ్ళింది స్నిగ్ధ.
ఆ రోజు డిన్నర్ కూడా బయట చేస్తానని చెప్పింది. అప్పుడు నందుకి కూడా అవన్నీ పెద్ద మిస్టేక్స్ లాగా కనిపించలేదు. కానీ ఇప్పుడు అవన్నీ పెద్ద తప్పుల్లా కనిపించడం మొదలైంది. అంటే అప్పుడు అతని నెత్తి మీద ఈ భూతం లేదేమో. ఇవేమీ తెలియని స్నిగ్ధ రోజులాగానే ఇంటికి వచ్చేసరికి హాల్లోనే కూర్చుని ఉన్నాడు నందు. అతన్ని పలకరించకుండా వెళ్ళి కాఫీ పెట్టుకొని టీవీ చూస్తూ కూర్చుంది స్నిగ్ధ. నువ్వు శారదులతో షాపింగ్కి వెళ్ళావా? కాస్త సీరియస్గా అడిగాడు నందు. హా, ఎప్పుడు? ఆశ్చర్యంగా అడిగింది స్నిగ్ధ. అన్నిసార్లు వెళ్ళావా? ఎప్పుడు వెళ్ళావో మర్చిపోయేంతగా అని వెటకారంగా అన్నాడు నందు. మొన్న వెళ్తానని చెప్పాను కదా ఫోరం మాల్కి, అప్పుడే వెళ్ళాను. మళ్ళీ ఇంకెప్పుడు వెళ్ళలేదే అని చెప్పింది స్నిగ్ధ. ఛా, ఆ రోజు మా మామయ్య నిన్ను అక్కడ చూసి మా అమ్మకు చెప్పారట. అయినా ఇలా పెళ్ళైన తర్వాత కూడా నువ్వు మగాళ్ళతో బయటికి తిరిగితే ఇంకేమనుకుంటారు వాళ్ళైనా సరే, మన పరువేం కావాలి అని కోపంగా అడిగాడు నందు. నేను చెప్పి వెళ్ళాను కదా నందు అని అయోమయంగా చూసింది స్నిగ్ధ. నువ్వు ఇంకా వాళ్లతో నీ లిమిట్స్లో నువ్వు బిహేవ్ చేస్తే బెస్ట్ అని విసురుగా చెప్పాడు నందు. ఆ మాటతో నందు, నువ్వు నన్ను అనుమానిస్తున్నావు కదా అని నమ్మలేనట్లుగా అడిగింది స్నిగ్ధ. ఎంతో ప్రేమ పంచిన భర్త సడన్గా అలా మాట్లాడితే ప్రతి భార్యకు అలానే ఉంటుంది కదా. ప్రస్తుతం స్నిగ్ధ పరిస్థితి కూడా అదే. అనుమానించడం కాదు, నీ జాగ్రత్తలో నువ్వు ఉండమని గుర్తు చేస్తున్నాను అంటూ తనకు దగ్గరగా వెళ్ళి ఆమె చుట్టూ చెయ్యేసి చెప్పాడు నందు. లేదు, యూ హ్యావ్ చేంజ్డ్ నందు అంది స్నిగ్ధ. ఆమె కళ్ళలో ఏదో తెలియని భయం కనపడుతుంది. లేదు అంటూ నందు వెంటనే తనను కన్సోల్ చేసే ప్రయత్నం చేసినా అది విఫలమే అయ్యింది. అతన్ని దూరంగా నెట్టేసింది స్నిగ్ధ. అక్కడి నుండి విసురుగా వెళ్ళిపోయింది. కానీ అప్పటికే నీరసంగా ఉందేమో. వెళుతూ ఉండగానే కళ్ళు తిరిగిపోయి కింద పడిపోయింది స్నిగ్ధ. అది గమనించి వెంటనే ఆమెను లేపడానికి ట్రై చేశాడు నందు. అయినా స్నిగ్ధ లేవకపోవడంతో వెంటనే ఆమెను తీసుకొని హాస్పిటల్కు బయలుదేరాడు నందు. ఎంత కంగారుగా ఉందో అతనికి. స్నిగ్ధకేమైంది? అంటే ప్రెగ్నెంట్ అయి ఉంటుందా అని అనుకోగానే 3 నెలల నుండి 3 అంకె వేసుకొని ముడుచుకొని పడుకుంటున్నారని అతని మనసు గుర్తు చేసింది. అవును కదా, మరేమైందో ఏంటో అనుకుంటూనే టెన్షన్ పడుతూనే డ్రైవ్ చేస్తున్నాడు. స్నిగ్ధ పనిచేసే హాస్పిటలే అక్కడికి చాలా దగ్గరగా ఉండడంతో ఇక తప్పక దానికే తీసుకెళ్లాల్సి వచ్చింది. అక్కడికి వెళ్ళగానే స్ట్రెచ్చర్ తీసుకొని స్నిగ్ధను పడుకోబెట్టి లోపలికి తీసుకువెళ్తుంటే అక్కడ స్టాఫ్ అంతా ఆమెను గుర్తుపట్టి వాళ్లే ఆమెను తీసుకొని లోపలికి వెళ్ళిపోయారు. స్నిగ్ధ రూమ్ బయట నిలబడి కంగారుగా వెయిట్ చేస్తున్నాడు నందు. అప్పుడు యాప్రాన్ మాస్క్ వేసుకొని పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చాడు 6 అడుగుల అజానుబాహుడు. అతని కళ్ళలో కంగారు చూసి మాస్క్ తీయకపోయినా సరే అతనెవరో అర్థమయ్యింది నందుకి. బయట నిలబడి ఉన్న అతన్ని కనీసం ఖాతరు కూడా చేయకుండా టెన్షన్గా లోపలికి పరిగెత్తిన శార్దూల్ని చూసి మనసులో ఎక్కడో అసహనం తొంగి చూసింది. పైగా వెళ్ళినవాడు ఎంతసేపైనా బయటికి రాకపోవడం, లోపలే ఉండిపోవడంతో అక్కడ నందుకి చాలా సఫకేటింగ్గా అనిపిస్తోంది. లోపల అతని భార్య ఆరోగ్యం బాలేక ఉందనే విషయం కూడా మర్చిపోయి విసుగ్గా ఫీల్ అయ్యాడు. కొంతసేపటి తర్వాత రేవతి, రామ్మోహన్లు కూడా హాస్పిటల్కి వచ్చేశారు. ఎలా ఉంది ఇప్పుడు స్నిగ్ధకి? అసలు తనకేమైంది అని కంగారుగా అడిగారు రామ్మోహన్. తెలీదు, కళ్ళు తిరిగి పడిపోయింది అని చెప్పాడు నందు. కాసేపటికి బయటికి వచ్చిన శారదుల్ని చూసి స్నిగ్ధకి ఎందుకిలా అయింది అని అడిగాడు రామ్మోహన్. స్ట్రెస్ అంకుల్, తను దేని గురించో తీవ్రంగా స్ట్రెస్ తీసుకుంటోంది. ఆరోగ్యం కూడా శ్రద్ధ తీసుకోవడం లేదు. ఈ మధ్యలోనే ఎంత సన్నగా అయిపోయిందో చూశారు కదా అని కన్సర్న్గా అన్నాడు శార్దూల్. దేనికి అంత స్ట్రెస్ ఇప్పుడు తనకి? పైకే అనేశారు రామ్మోహన్. తన భర్తకు విషయం తెలియకపోయినా స్నిగ్ధ ఇంట్లో తన అత్తగారు, మామగారుతో గొడవల గురించి అప్పుడప్పుడు తనకి చెప్పడంతో విషయం దానికి సంబంధించిందే అని అర్థమైంది అతని భార్య రేవతికి. ఇప్పటి వరకు ఆమె వాటి గురించి భర్తతో చెప్పకుండా తప్పు చేశానేమోనని ఆ క్షణం ఆమెకు ఫీలింగ్ కలుగుతుంటే ఇంటికి వెళ్ళగానే విషయమంతా చెప్పేయాలని నిర్ణయించుకుంది. మేము వెళ్ళి చూడొచ్చా అని కంగారుగా అడిగాడు రామ్మోహన్. హా, పదండి అంకుల్ అని దగ్గరుండి వాళ్లను లోపలికి తీసుకువెళ్ళాడు శార్దూల్. ఎప్పుడూ గలగలా మాట్లాడుతూనే ఉండే కూతురు అలా బెడ్ మీద స్పృహ లేకుండా పడుకొని ఉంటే మనస్సంతా బాధతో మూలిగింది ఆ తల్లిదండ్రులిద్దరికీ. డాక్టర్ కోసం చదివేటప్పుడు కూడా ఆమె ఇంత స్ట్రెస్ తీసుకోలేదు. ఇప్పుడు దేనికి ఇదంతా అని అనుకున్నారు కానీ ఎవరూ మనసులోని మాటల్ని బయట పెట్టలేదు. మేమిక్కడే ఉంటాంలే బాబు, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకొని మళ్ళీ రేపురా అని శార్దూల్తో అన్నాడు రామ్మోహన్. పర్లేదు అంకుల్,
అని అక్కడే కూర్చున్నాడు శార్దూల్. అదంతా చూస్తూ, స్నిగ్ధ అంటే నీకు ఎందుకు అంత స్పెషల్ ఇంట్రెస్ట్ అని అడిగి కడిగి పారేయాలని అనిపిస్తోంది నందుకి. అయినా సరే కంట్రోల్ చేసుకొని కామ్గా కూర్చున్నాడు నందు. మీరింటికి వెళ్ళండి, నేను తన డిశ్చార్జ్ అవ్వగానే మా ఇంటికి తీసుకువెళ్ళి కొన్ని రోజుల తర్వాత మళ్ళీ పంపిస్తాను. కొంచెం గాలి మారినట్లు కూడా ఉంటుంది కదా అని అన్నారు రేవతి. పర్లేదు, నేను చూసుకుంటానంటీ అన్నాడు నందు. వద్దు బాబు, మీకు ఆఫీస్ వర్కులు ఇవన్నీ ఉంటాయి కదా, నేను చూసుకుంటానులేండి అని అంటుంటే, అవునంటీ, ఇప్పుడు తనకి చాలా రెస్ట్ అవసరం. ఒక్క 6 నెలలైనా సరే కంప్లీట్గా రెస్ట్ తీసుకోవాలి, లేదంటే ఇక ఎప్పుడు ఇలానే వీక్నెస్గా ఉంటూ ఉంటుంది అని అన్నాడు శార్దుల్. "ఉమ్, విన్నావుగా బాబు, అందుకే అమ్మాయిని నేను చూసుకుంటానులే" అని చెప్పి నందుని పంపించేసి స్నిగ్ధ లేచాక ఆమెను ఇంటికి తీసుకొని వెళ్ళిపోయారు ఆమె తల్లిదండ్రులు. ఆమెను అక్కడ జాగ్రత్తగా చూసుకుంటూ మంచి ఫుడ్ పెడుతూ మళ్ళీ రికవర్ అవుతున్న టైంలో రేవతి మొత్తం విషయాన్ని రామ్మోహన్కి చెప్పడంతో వచ్చిన దగ్గర నుండి అల్లుడు కూతురికి ఎందుకు ఫోన్ చేయకుండా ఉన్నాడో అతనికి అర్థమైంది. కూతుర్ని కనుక్కోవాలని అనిపించినా ఎందుకో అది సరైన సమయమని అనిపించలేదు. అందుకే మౌనంగా అంతా గమనిస్తూ ఉన్నారు. ఆమె పూర్తిగా రికవర్ అయ్యాక, ఇక వెళ్ళి వస్తానమ్మా, నందుకి వంట రాదు, ఏం తింటున్నాడో ఏంటో నాకేం అర్థం కావడం లేదు అని నవ్వుతూ చెప్పింది స్నిగ్ధ. మాకంతా తెలుసు స్నిగ్గి, నువ్వు మా దగ్గర అంత దాచక్కర్లేదు అని అన్నారు రామ్మోహన్. ఏం తెలుసు డాడీ అని అయోమయంగా చూసింది స్నిగ్ధ. మీ అత్తగారితో గొడవల దగ్గర నుండి మొత్తం తెలుసు అన్నారు రామ్మోహన్. దాంతో కొంచెం ఇబ్బందిగా తలదించుకుని, డాడీ అది అని ఆమె ఏదో చెప్పబోతుంటే ఆపమన్నట్లుగా చెయ్యి చూపించి, నీకు పనులు చేయడానికి వీలు కుదరకపోతే నాకు చెబితే పని మనిషిని నిమిషంలో అరేంజ్ చేస్తాను కదా, అల్లుడు గారి చేత నువ్వు పనులు చేయించడం ఏంటి స్నిగ్గి అని కోపంగా అన్నారు. చా డాడీ, ఎందుకలా అనుకుంటున్నారు? నాకేం పని చేసుకోవడం చేతకాక కాదు, లేదా నందుకి పని చెప్పి తనను చులకన చేయాలని అస్సలు కాదు. మాకు మెడిసిన్ చదువుతున్నప్పుడే చెప్పేవారు, మనం బ్రెయిన్కి కానీ బాడీకి కానీ ఎంత పని చెప్తే అవి అంత యాక్టివ్గా ఉంటాయి అని. నందు జాబ్ మానేశాక కంప్లీట్ సెడెంటరీ లైఫ్ స్టైల్ అయిపోయింది. అందులోనూ వాళ్ళింట్లో మరీను ప్రతిదీ చేతికి అందిస్తారు. అప్పటి వరకు నేను కూడా అలానే చేశాను, కానీ తను ఇక ప్రతిదానికి నా మీద కంప్లీట్గా డిపెండ్ అవ్వడం ఇష్టం లేదు నాకు. పైగా రేపొద్దున నాకేమైనా అయితే అని ఆమె అంటూ ఉండగానే, ఏయ్ అని తల్లిదండ్రులిద్దరూ ఒకేసారి అరిచారు. అబ్బా వినండి అని, నాకేమైనా అయితే తను బ్రతకాలి కదా, పిచ్చి ప్రేమ నేనంటే, అస్సలు వదిలి ఉండలేడు నన్ను. అందుకే నెమ్మదిగా తనకి అన్ని పనులు అప్పచెప్పాను. అంతేకాదు, అతను ఫిజికల్గా యాక్టివ్గా ఉంటాడు, కానీ బ్రెయిన్కి రెస్ట్ అస్సలు ఉండనే ఉండదు. అది ఇది అని ఏదో ఒకటి ఆలోచిస్తూ మెదడుకి మేత వేస్తూనే ఉంటాడు అని నవ్వింది చిన్నగా. నువ్వు అతని కోసమే ఈ పనులన్నీ చెప్పినా అతను మాత్రం ఏమనుకుంటాడు? నా పెళ్ళాం నాకు పనులు చెప్పడం ఏంటి అని అనుకుంటాడు కదా, కొంచెం ఆలోచించి ఉండాల్సింది అన్నారు రామ్మోహన్. నిజమే డాడీ, నాకు తెలుసు, కానీ నేను తనతో స్ట్రిక్ట్గా ఉండకపోతే తను నాతో స్ట్రిక్ట్గా ఉండడం లేదు, లైఫ్ మీద సీరియస్గా ఉండడం లేదు. అయినా లైఫ్లో ప్రేమ మాత్రమే ఉంటే చాలదు కదా నాన్న, గౌరవం లేని ప్రేమ దేనికి అంది స్నిగ్ధ. సరే, నీ ఇష్టం స్నిగ్గి, కానీ అత్తయ్య వాళ్ళతో గొడవలు వద్దమ్మా. అసలు నువ్వు ఎవరితో అంత సులువుగా గొడవలు పెట్టుకోవే, ఎందుకు ఇలా అయింది అని కూతుర్ని నెమ్మదిగా అడిగాడు రామ్మోహన్. ఏం లేదు డాడీ, చిన్న చిన్న గొడవలు అందరి ఫ్యామిలీస్లో ఉండేవే, అదేమి పెద్ద విషయం కాదు అని చిరునవ్వుతో చెప్పింది స్నిగ్ధ. అందుకేనా మరీ అంత స్ట్రెస్ తీసుకుంటున్నావు అని అన్నాడు రామ్మోహన్. లేదు డాడీ, ఏవో కొన్ని ఆలోచనలు అంతే, ఇప్పుడు బాగానే ఉన్నాను అని నమ్మకంగా చెప్పింది స్నిగ్ధ. స్నిగ్గి, ఐఎమ్ ఆల్వేస్ దే ఫర్ యూ కన్నా. నీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే నీలో నువ్వు నలిగిపోకుండా నాతో షేర్ చేసుకో. యూనో, నేను ఒక ఫాదర్ కంటే ఎక్కువ ఫ్రెండ్గా సజెషన్స్ ఇస్తాను. అండ్ యూ డోంట్ నీడ్ టు వరీ అబౌట్ దాట్ అన్నారు రామ్మోహన్. ఐ నో డాడీ అని సరే అన్నట్లు తలూపింది స్నిగ్ధ. మీ ఆయన మీద బెంగగా ఉందా ఏంటి నవ్వుతూ అడిగారు రామ్మోహన్. అవును అన్నట్లు తలూపి, నా ఫోన్ కూడా అక్కడే ఉండిపోయింది కదా, పైగా అతనితో మాట్లాడి చాలా రోజులైంది చిన్నగా చెప్పింది స్నిగ్ధ. "హహ, సరే, ఈవినింగ్ డ్రాప్ చేస్తానులే, అప్పటి వరకు ఓపిక పట్టు అని నవ్వి, రేవతి, అమ్మాయికి కావలసినవి చూడు, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను అన్నారు రామ్మోహన్. సరే అన్నట్లు తలూపి స్నిగ్ధను కిచెన్లోకి తీసుకువెళ్ళి
పచ్చళ్ళు పొడులు పార్సిల్ చేస్తూ స్నిగ్ధకు లడ్డూ ఇచ్చింది తినమని. అది తీసుకుంటూ, ఇవన్నీ నాన్నగారికి నువ్వే చెప్పావా అని అడిగింది స్నిగ్ధ. కొన్ని నేను, కొన్ని బయట నుండి తెలిసాయి. అంటే మీ వాచ్మెన్ వాళ్ళ ఆవిడ మా పని మనిషితో చెప్పిందట, అసలు అల్లుడు గారు బయటికి వెళ్ళడమే మానేశాడని. కనుక్కుంటే ఆఫీసులో జాబ్ మానేశారని తెలిసింది. దాంతో ఇంకేం జరిగి ఉంటుంది అని మిగతా విషయాలు కూడా కనుక్కున్నారు మీ నాన్న అని చెప్పింది రేవతి. మీకు కోపంగా ఉందా నా మీద అని చిన్నగా అడిగింది స్నిగ్ధ. కోపం కాదు, బాధగా ఉంది కన్నా. నీ మనసు అర్థం చేసుకోకుండా నిన్ను వాళ్ళు అంత బాధ పెడుతున్నారనే నా బాధ, అంతే అని చిన్నగా నవ్వి, నువ్వు ఎవరితో ఎలా ఉన్నా సరే నీ భర్త మనసు కష్టపెట్టక్కన్నా అని మళ్ళీ మళ్ళీ చెప్పారు రేవతి. అంది స్నిగ్ధ. సాయంత్రం అవ్వగానే తయారయ్యి ఇంటికి వెళ్ళిపోవడం కోసం 1000 కళ్ళతో ఎదురుచూస్తుంది స్నిగ్ధ. అనుకున్నట్లుగానే ఈవినింగ్ అవుతుండగా స్నిగ్ధను ఇంటి దగ్గర డ్రాప్ చేసి ఆమెతో పాటు లోపలికి వెళ్ళబోతుండగా రామ్మోహన్కి ఏదో ఇంపార్టెంట్ కాల్ రావడంతో మాట్లాడి, నువ్వు వెళ్తావా బంగారం, నేను మళ్ళీ ఇంకో రోజు వస్తాను అన్నారు రామ్మోహన్. సరే అన్నట్లు తలూపి బ్యాగ్ పట్టుకొని లోపలికి వెళ్ళింది స్నిగ్ధ. ఇంటి లోపలికి అడుగు పెట్టగానే ఆ ఇంటి వాలకం చూసి ఒక క్షణం ఆశ్చర్యపోయింది. ఆమె వెళ్ళిన దగ్గర నుండి ఇల్లు అసలు శుభ్రం చేయలేదేమో, చూడడానికే విరక్తి కలిగేలా ఉంది. ఎక్కడికక్కడే జొమాటో కవర్స్, బాటిల్స్ అన్నీ చూస్తుంటే బీపీ మీటర్ దాటేసింది స్నిగ్ధకి. నందు అని అరిచింది కోపంగా. ఆ గొంతు వింటూనే అబ్బా వచ్చేసింది గయ్యాళి అని గొణుక్కుంటూ బయటికి వచ్చాడు నందు. అతని అడుగులు తడబడుతున్నాయి. ముఖం ఇంత లావున కనిపిస్తూ కళ్ళు ఎర్రగా ఉండేసరికి తాగి ఉన్నాడని అర్థమై పిచ్చి కోపం వచ్చేసింది స్నిగ్ధకి. వచ్చావా అన్నాడు ముద్దగా. ఫోన్ చేస్తే వచ్చి నేనే తీసుకొచ్చేవాణ్ణి కదా. ఓ, నువ్వు ఫోన్ మర్చిపోయావు కదా అని. సర్లే వెళ్ళి రెస్ట్ తీసుకో అని చిన్నగా అన్నాడు. అతని మాటలకు తన కోపాన్ని కంట్రోల్ చేసుకొని, సరే నేను రెస్ట్ తీసుకుంటాను, తర్వాత కాసేపట్లో నేను ట్యాబ్లెట్స్ వేసుకోవాలి, నువ్వు డిన్నర్ కుక్ చేసే మనకి చావు కబురు చల్లగా చెప్పి గదిలోకి వెళ్ళిపోయింది స్నిగ్ధ. ఆ మాట తనకు భ్రమగా వినిపించిందో లేక ఆమె నిజంగానే అలా చెప్పిందో అర్థం కాక, ఏంటి అని అరిచాడు నందు. ఎందుకు అంతలా అరుస్తున్నావు, వినిపించలేదా? వంట చెయ్యి, ఏం చేస్తావు, ఈజీగా అయిపోతుందిగా, అన్నం సాంబార్ అప్పడాలు చేసేయి, బాగా ఆకలిగా ఉంది అని లోపలికి వెళ్ళిపోయింది స్నిగ్ధ. నేనెందుకు చేస్తాను, గయ్యమని అరిచాడు నందు. డాక్టర్ నన్ను రెస్ట్ తీసుకోమని చెప్పారు, మర్చిపోయావా? అయినా రేపటి నుండి నేను హాస్పిటల్కి వెళ్ళాలంటే చాలా స్ట్రాంగ్గా ఉండాలి కదా. ఈ టైంలో నేను అంత పని చేయలేను, కాబట్టి నువ్వే చేయాలి, త్వరగా ఉండు అని ఆర్డర్ వేసింది స్నిగ్ధ. అప్పటికే తాగింది మొత్తం మెల్లగా దిగుతూ ఉండడంతో ఓ గాడ్ అనుకున్నాడు. అసలేం మాట్లాడుతున్నావు స్నిగ్ధ, నేనెందుకు వండుతాను, వంటవాణ్ణి చేస్తున్నావా నన్ను అంటూ చిరాగ్గా చూశాడు నందు. నేను వండినప్పుడు నువ్వు తినలేదా? అప్పుడు నేను వంటదాన్నా? లేదంటే వంట అంటే ఆడవాళ్లే చేయాలి అని రూల్ ఉందా? షార్ప్ లుక్స్తో అడిగింది స్నిగ్ధ. ఓ గాడ్, మళ్ళీ ఇదొక గోల అయ్యేలా ఉంది అనుకుంటూ ఇక వాదించకుండా వంటగదిలోకి వెళ్ళి కాఫీ పెట్టుకొని తాగి వంట కోసం అన్నం పప్పు చేసి అప్పడాలు వేయిస్తుంటే చేతి మీద నూనె చుక్కలు పడడంతో అమ్మా అంటూ రూఫ్ లేచిపోయేలా అరిచాడు నందు. ఆ తర్వాత ఏం జరగబోతుంది తెలుసుకోవాలంటే వెంటనే మా లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సఖియా సిరీస్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.